జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో సోనూ సింగ్ లేదా ప్రశాంత్ గోరక్షకుల మీద గోభక్షకులకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎక్కువ రక్షణ ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చేసేటువంటి మత రాజకీయ వల్ల, ఓటు రాజకీయ వల్ల ఈరోజు గోరక్షకులకు రక్షణ లేకుండా పోయింది. అన్యాయంగా, దుర్మార్గంగా గోరక్షకుడిని ఒక చట్ట వ్యతిరేక చర్యను ఆపుతున్నటువంటి గోరక్షకుడికి కాల్చి చంపడానికి ప్రయత్నం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండదండలు ఈ యొక్క గో ఉగ్రవాదులకు ఎంత ఉందో అర్థమవుతుంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, చాలామంది ఆపరేషన్ కాగాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు బాహాటంగా గోపక్షకులు ఇల్లీగల్ వెపన్స్తోని గోరక్షకుల్ని కాల్చటం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే సవాల్ విసురుతున్నాం. ఈ ఘటనకు కారణమైనటువంటి గోభక్షకుణ్ణి వెంటనే కఠినమైనటువంటి చర్య తీసుకోకుంటే రేపు బీజేపీ పార్టీ కూడా గోరక్షకులకు అండ ఉండి ఈరోజు గోరక్షకులు కూడా వెపన్స్ చేసుకొని తిరగాలి. చట్టాన్ని కాపాడటానికి గోరక్షకులు కూడా వెపనైజ్ కావాలా? మున్ముందు దీని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకొరకు వెంటనే ఆ దోషిని అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్య తీసుకోకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తుంది.